మనం ఏం చేసినా అందులో శ్రద్ధ ఉంటేనే ఆ పని విజయవంతం అవుతుంది. శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా అది విఫలమే అవుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సిందే. చాలా మంది అంటుంటారు, పరమాత్మ కోసం ధ్యానమో స్మరణమో జపమో చేద్దామంటే ఆసక్తి ఉండడం లేదు, సమయం కుదరడం లేదు అని. అయితే 3 గంటల పాటు సినిమా హాల్లో కదలకుండా కూర్చొని జేబులో పర్సు కొట్టేసినా కూడా తెలియనంతగా సినిమా చూస్తూ లీనమైపోతుంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ముందు, ఆ పరమేశ్వరుడి ముందు ఒక్క 3 నిమిషాలు శ్రద్ధతో కూర్చోడానికి మాత్రం ఎన్నో రకాల సాకులు చెబుతూ ఉంటారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పు లేకుండా గుక్క తిప్పుకోకుండా ఆ అంటే యమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని పాడేస్తుంటారు పిల్లలు. కానీ గంట క్రితం నేర్చుకున్న భగవత్ సంకీర్తన మాత్రం గుర్తుకురాదు. ఇవే కాదు, ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో జరిగిన చెత్త జ్ఞాపకాలన్నీ బుర్రలో దాచుకుంటారు. కానీ దైవం విషయానికి వస్తే ఖాళీ ఖాళీ, బుర్రంతా ఖాళీ. దీనికి కారణం బయట విషయాల మీద ఉండే శ్రద్ధ భగవంతుని మీద లేకపోవడమే మిత్రులారా. స్థిరమైన మనస్సుతో, శ్రద్ధతో, ఏకాగ్రతతో పరమాత్మని స్మరించి చూడండి. ఎట్టి ఫలితములు పొందుతారో మీరే ఆశ్చర్యపోతారు. ఏక మనస్కులై ఏకాగ్ర చిత్తంతో ఆ పరమేశ్వరుని స్మరించి చూడండి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వలననే జ్ఞానం వస్తుంది. ప్రాణము నీవని గానమే నీదని, ప్రాణమే గానమని, మౌన విచక్షణ గాన విలక్షణ, రాగమే యోగమని. ప్రాణము నీవని గానమే నీదని, ప్రాణమే గానమని, మౌన విచక్షణ గాన విలక్షణ, రాగమే యోగమని. నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, దిగ్గరీంద్రజిత హిమగరీంద్రసిత కందర నీలకందర, క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవతరించరా వినిధరించరా. శంకరా నాద శరీర పర, వేద విహార హర జీవేశ్వర. శంకరా. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.